హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ మోస్ట్ డెలీషియస్ స్వీట్ క్యారెట్ డిలైట్. సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇవి 500 గ్రాముల క్యారెట్ని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. వీటిని ఒక బౌల్లో వేసుకొని బౌల్ కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ పూర్తిగా పోయాక కుక్కర్ మూత తీసి కుక్కర్లో నుంచి క్యారెట్ ముక్కలు ఉన్న బౌల్ తీసుకోవాలి. చూసారుగా, ముక్కలు చక్కగా ఉడికాయి. ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తని పేస్ట్ లాగా ఉండాలి. ఈ క్యారెట్ పేస్ట్ని స్టైనర్లో వేసి వడకట్టుకోవాలి. చూసారుగా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్లో 1/2 కప్పు పంచదార, 1 కప్పు వాటరు పోసుకొని కలుపుకోవాలి. పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని క్యారెట్ మిశ్రమాన్ని ప్యాన్లో పోసుకొని కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అలానే మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా తిక్కై దగ్గరికి వచ్చాక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. పావు స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి. ప్యాన్కి అంటుకోకుండా ఈ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఏదైనా కంటైనర్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకొని ఈక్వల్గా ఉండేలాగా సర్దుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఎంత సాఫ్ట్గా, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలరు ఫ్లేవరు లేకుండానే మంచి కలర్తో ఫ్లేవర్తో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పీసెస్ని కొబ్బరి పొడి వద్దుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాఫ్ట్ అండ్ స్వీట్ క్యారెట్ డిలైట్ రెడీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.